విజయ్ సార్కి మెసేజ్ చేసా, సార్ సినిమా చాలా బాగుంది అంటారు, అందరూనే చాలా పెద్ద హిట్ అంటున్నారు సార్. అంటే నువ్వు అర్జెంట్గా సినిమా చూడరా ఫస్ట్, తర్వాత కాల్ చేయన్నారండి. సార్ నేను నెక్స్ట్ డే వెళ్ళి సినిమా చూసా, ఇప్పటికీ నాకు వణుకు వస్తుందండి. ఇలాంటి క్లైమాక్స్తో కూడా సినిమా తీయచ్చా? ప్రతి సీను అంటే సినిమాలో ఫస్ట్ సీన్ అంటే కూతురికి సారీ చెప్పిస్తాడు ఫాదర్ వెళ్ళి మహారాజా, ఆ సీన్ చాలు ఇంక నేను కూర్చొని సినిమా చూస్తాను, ఇంకా డౌట్ లేదు మీరు ఏంటి సినిమా అని. అంత బాగా చేశారు సార్ సినిమా మీరు. విజయ్ సార్ నేను మీ గురించి నేనేం చెప్పలేను, మిమ్మల్ని వచ్చి చూసి వెళ్ళిపోతుంటాను. మీరు ఇలాంటి క్యారెక్టర్, మీరు హీరో అంతే, మీరు చేస్తుంటారు సినిమాలో, బయట మామూలు క్యారెక్టర్స్ చేస్తుంటారు, విలన్ చేస్తుంటారు, కానీ ఇది మీ నుంచి ఒక విజయ్ సేతుపతి గారు ఆడియన్గా నేను కోరుకునేది ఏంటంటే మీరు ఇలాంటివే చేయాలి. అంటే 50వ సినిమా ఇలాంటి సినిమా పడుతుందని ఎవరు ఊహించరు. మీ మంచితనానికి కానీ మీ స్క్రిప్ట్ సెలెక్టింగ్ కానీ ఇలాంటి సినిమా వచ్చింది మీకు. తర్వాత వెళ్తుంటే ప్రీ క్లైమాక్స్ ముందు దానికి ఇంకా సూపర్, ఇంకా క్లైమాక్స్ ఎలా ఉంటుంది అంటే ఎమోషనల్గా ఇచ్చారు. సూపర్ నిజంగా. నటరాజన్ గారు మీ సీన్ వచ్చినప్పుడు అయితే థియేటర్లో పక్కన అమ్మాయి లేచి విజిల్ వేసింది మీ డైలాగ్ గారు వచ్చినప్పుడు. ఏం చేసినా వదిలిపెడదామా?